తెలంగాణ అసెంబ్లీలో వీడియోల ప్రదర్శనపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా అసెంబ్లీలో వీడియోలు ప్లే చేయకూడదని స్పీకర్ సూచించారు. మొబైల్స్, ట్యాబ్లలో వీడియోలు ప్లే చేయాలంటే ముందస్తుగా అనుమతి పొందాలని తెలిపారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులెవరూ మీడియా పాయింట్లో మాట్లాడడానికి వీల్లేదన్నారు. టీ, లంచ్ బ్రేక్లతో పాటు అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత మాత్రమే సభ్యులు మీడియా పాయింట్లో మాట్లాడాలన్నారు. I am to announce to the House that honorable members are requested not to use and exhibit the videos and phones from electronic gadgets such as mobile phones, tabs, etc. in the House without the prior permission from the chair. I am to announce to the House that honorable members are advised not to use the media point provided in the precedence of the assembly while the assembly session is going on. Honorable members may use media point during the tea break, lunch break of the house or adjournment of the house for the day. ఇదే విషయంపై మరింత సమాచారంతో తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నుంచి మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ఏదైతే అసెంబ్లీలో వీడియోల ప్రదర్శన కావచ్చు, అలాగే మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడడం గురించి స్పీకర్ ఏమన్నారు? నిన్న మనం చూసాం, నిన్న సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మీడియా పాయింట్కి రావడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి వారిని మార్షల్స్ అడ్డుకోవడం, అంటే మీడియా పాయింట్కి అనుమతి లేదు, సభ నడుస్తున్న సమయంలో అనుమతి లేదు అని చెప్పి వారికి చెప్పిన నేపథ్యంలో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఏదైతే అలైటింగ్ పాయింట్ దగ్గరనే వాళ్ళు కూర్చొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ కూడా నిబంధనలు, అసెంబ్లీ నిబంధనలు ఉన్నవి, వాటిని ఉల్లంఘించకూడదు అన్నది ప్రధానంగా ఉంది. అయితే ఈ అంశంలో నిన్న ఎవరైతే ధర్నాకు నిరసన వ్యక్తం చేశారో మాజీ మంత్రులుగా ఉన్నారు, సో హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. సభ నడిపించిన వారు ఆ విధంగా చేయడం సరికాదన్నది ప్రభుత్వం వాదనగా ఉంది. దీనికి అనుగుణంగానే, దీనికి కౌంటర్గానే ఈరోజు స్పీకర్ అసెంబ్లీలో మరోసారి నిబంధనలు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సభ నడుస్తున్నప్పుడు ఎవరు కూడా మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడడానికి అనుమతి ఉండదు, ఎందుకంటే ఇది నిబంధనల ఉల్లంఘన అవుతుంది. అందుకే దీనికి సభ్యులందరూ సహకరించాలని చెప్పి స్పీకర్ కోరడం జరిగింది. దీంతోపాటు సభలో కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎవిడెన్సులు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ ఇవన్నీ చూపే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి దీని పట్ల కూడా స్పీకర్ చాలా స్పష్టమైన నిబంధనలు చెప్పడం జరిగింది. ఎవరైనా సభలో ఏదైనా గాడ్జెట్లోని వీడియోస్ కానీ ట్యాబ్లో కానీ ఏదైనా ప్రదర్శించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిందే, తీసుకున్న తర్వాతనే వాటిని చూపించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా సభ నడుస్తున్న సమయంలో ఎవరు కూడా సభ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని చెప్పి సభ్యులందరికీ చెప్పడంతో పాటు దీనికి సహకరించాలని కూడా స్పీకర్ కోరినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న దీనిపైన కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ సభ్యుల్ని మీడియా పాయింట్కి అనుమతించకపోవడంతో వాళ్ళు ధర్నాకు దిగడం, నిరసన వ్యక్తం చేయడంతో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో స్పీకర్ ఈ స్పష్టంగా చైర్ నుంచి ప్రకటన చేశాననుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ కొండల్.